నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ పథకం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో టెన్షన్ వాతావరణాన్ని కల్పిస్తోంది. తమకు రైతు రుణమాఫీ కాలేదంటూ పెద్ద ఎత్తున రైతులు సమావేశం ఏర్పాటు చేసుకుని ధర్నాకు సిద్ధమవుతున్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ప్రకటించిన ఈ సమావేశం టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మారేడుపల్లిలోని శ్రీ సాయి గార్డెన్స్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సమావేశానికి పోలీసుల నుంచి ఎలాంటి ఆంక్షలు లేకపోయినా ధర్నా ర్యాలీలు నిర్వహించకూడదని జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ నిన్న సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 5గురికి మించి రోడ్లపై ఎక్కడా కూడా గుంపులుగా జనాలు ఉండకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో రైతులు తలపెట్టిన రుణమాఫీ మహాధర్నా సమావేశం ఎటువైపు దారితీస్తుందోనని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ పోలీసులను భారీగా మోహరించారు. రైతులు సమావేశం అవుతున్న శ్రీ సాయి గార్డెన్స్ వద్ద ఒక్కొక్కరుగా రైతులు గుమికూడుతున్నారు. సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి తమకు పోలీసులు అనుమతి ఉందని రైతులు చెబుతున్నా ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు ఆంక్షలు విధించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు ఏర్పాటు చేసుకున్న సమావేశం పోలీసుల మోహరింపులతో ఆర్మూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనే పాటను తమ్ముడు నవీన్ గారు పాడి వినిపిస్తారు. జై జవాన్ అన్నలందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున మా కళ మీరు ఇచ్చిన హామీ ప్రకారమే ఎలాంటి షరతు లేకుండా బండి నా లోగో బ్యాగ్ ఉంది.